హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి దేశంలోనే బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాద్ సిటీ అనేటట్టు డెవలప్ చేసిండు అనేది అందరూ గమనించున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఉన్న అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆస్వాదించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా గెలిపించున్నారు. కానీ ఈరోజు గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడము, వారి కుటుంబం తరఫున గోపీనాథ్ గారి వైఫ్గా కుటుంబ బాధ్యత ఎంత బాధ్యతగా నిర్వర్తించాలనుకున్నారో అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా గోపీనాథ్ గారు ఒక కుటుంబంగా చూసుకునేవాడు. నియోజకవర్గ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. కాబట్టి కుటుంబ బాధ్యతతో పాటు నియోజకవర్గ బాధ్యతను కూడా స్వీకరించాలనే ఆలోచనతో తన అడుగు ముందుకేసింది. అందరూ కూడా ఆశీర్వదించండి, పెద్ద ఎత్తున ఓట్లు వేయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుతా ఉన్నారు. ఎందుకంటే గత 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికలప్పుడు ఏదైతే జనరల్ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చున్నారు. అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఏ విధంగా చేస్తుందనేది ఇప్పటికే గమనించున్నారు. మా మహిళా సోదరిమణులకు సంబంధించి 2500 ఇస్తామన్నారు, అటకెక్కించున్నారు. 4000 పెన్షన్ పెంచుతామన్నారు, దాన్ని కూడా పక్కన పెట్టున్నారు. వికలాంగులకు పక్కన పెట్టున్నారు. మా కళ్యాణ లక్ష్మికి సంబంధించి తులం బంగారం పక్కన పెట్టున్నారు. ఇంకా హైదరాబాద్ సిటీలో అయితే హైడ్రాన్ తీసుకొచ్చి అస్తవ్యస్తం చేసి బజార్న పడేస్తుందనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా హైడ్రా ప్రతాపం చూపించి ఏ విధంగా పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళని హైడ్రాతో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా హైడ్రా పేరుతో వసూలు చేస్తున్నారు అనేది జనరల్ పబ్లిక్ అక్కడికి వెళ్తున్నప్పుడు చెప్తే చాలా బాధ అనిపించింది. దానికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలి. ఈరోజు బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో ఏ విధంగా నాటకం ఆడినారనేది అమలు చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నాటకం ఆడిందనేది గమనించున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళు ఇచ్చిన బంద్ పిలుపుని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున అందరు బీసీ సోదరులతో పాటు అందరం కూడా కోరుకున్నాం. ఈరోజు ఈ బంద్ని విజయవంతం కావాలని, విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ బంద్ విజయవంతం కావాలని కోరుకున్నాం. విజయవంతమైంది. అట్లాగే ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా నా విజ్ఞప్తి ఒకటే, మా బీసీ సోదరులందరూ కూడా ఈ ఎన్నికల్లో కర్రుగార్చి వాత పెడితేనే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఎందుకంటే చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ బీసీలకి, దాన్ని చట్టబద్ధత చేయాలంటే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే ఖచ్చితంగా వాళ్ళు దిగొచ్చే అవకాశం ఉంది. అందరు బీసీ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశ్రయించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు బాధ్యత వహించిన చాలామంది మొన్న ఏ విధంగా మాట్లాడారు, ఒక ఆడబిడ్డ కన్నిటిని కూడా దిగజార్చి మాట్లాడిన మాటలు మీరందరూ విన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి వాళ్ళని దిగజార్చి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏడుస్తే కూడా రాజకీయాన్ని ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భర్త చనిపోయిన బాధను కూడా రాజకీయంగా ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మహిళా సోదరి మనలందరూ కూడా అండగా ఉండి సునీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతా ఉన్నాం. నిన్న చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నిన్న ర్యాలీ తీస్తున్నప్పుడు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కంట్రోల్ చేస్తారు, కానీ నిన్న వాళ్ళు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఏ విధంగా చేస్తుంటే ఆ విధంగా ఎక్కడిదక్కడ ట్రాఫిక్ ఆపేసి రోడ్ క్లియర్ చేసి పంపించడం అనేది ఆశ్చర్యం వేసింది మాకు. నిజంగా అది కూడా గమనించమని కోరుతున్నా, ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నా. అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో నిన్న ర్యాలీనే ప్రత్యక్షంగా మనకు కనిపించింది. ఇవన్నీ ఆలోచించి మీరు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి, సునీత గారిని గెలిపించండి. ఈ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు మిగిలిపోయిన పనులన్నీ చేసే బాధ్యత సునీత గారు. అంటే హైదరాబాద్ ప్రజలే చెప్తున్నారు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, గతంలో మా సోదరుడు ఏం మాట్లాడారు, కేసీఆర్ గారికి ఎట్లా ఉండమన్నారు, కేసీఆర్ గారు మాత్రమే డెవలప్మెంట్ చేస్తారని ఏ విధంగా మాట్లాడారు మా సోదరులు అనేది ప్రజలందరూ గమనించున్నారు. హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేస్తారని సామాన్యులు కూడా చెప్తున్నారు. మొన్న ఎన్నికలు కూడా సాక్ష్యం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే, ఇచ్చిన హామీలు నెరవేరాలంటే, ఎందుకంటే ఒక యూరియా బస్తా కోసం రోజుల తరబడి రోడ్ల మీద నిల్చున్నారు రైతన్నలందరూ. అలాంటి రైతన్నలందరికీ అండగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా, బీఆర్ఎస్ పార్టీకి గెలిపించమని కోరుతున్నాను. ఒకసారి చెప్పండి నామినేషన్.